మరోసారి హైడ్రాకు భారీ ఎదురుదెబ్బ తాకిందని చెప్పుకోవచ్చు. హైడ్రాకు మరోసారి హైకోర్టు షాక్ ఇచ్చింది. అంటే హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుల వివరాల్లో ఇంజెక్షన్ ఆర్డర్లు ఉన్నటువంటి గృహాలను కూడా హైడ్రా విచ్చలవిడిగా కూలగొట్టినటువంటి ఆ పరిస్థితులను హైకోర్టు హెచ్చరిస్తూ హైకోర్టు పూర్తి స్థాయిలో హైడ్రాపై మండిపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. హైడ్రా ఏదైతే 2024లో వచ్చినటువంటి హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్లో. అయితే ఇక్కడ ఏవైతే చెరువులు, నాలాలు, నదులు ఏవైతే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను, ప్రభుత్వ భూములను కాపాడటానికి హైడ్రా తీసుకొచ్చింది, హైడ్రా కాపాడుతుంది అన్న కోణంలో మాట్లాడుతూ హైడ్రాని సీనియర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్గా నియమించినటువంటి సందర్భాలు అందరూ చూసింది. అయితే ఈ యొక్క కోణంలో హైడ్రాకు సంబంధించినటువంటి సందర్భాలలో అంటే గతంలో ఆ స్టార్టింగే సున్నం చెరువు, తర్వాత సున్నం చెరువు, తర్వాత ఎన్నో చెరువులను కాపాడుతున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నివాసితులను ఖాళీ చేయించి నిర్మాణాలను కూల్చేసినటువంటి సంఘటనలు కూడా చూసాం. తర్వాత ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ చెరువును కాపాడుతూ ఉన్నామంటూ కూడా అంటే బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ దాదాపు 6 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నివాసితులను ఖాళీ చేసి కూలగొట్టినటువంటి దాఖలాలు, సందర్భాలు ఎన్నో చూసాం. తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకొని అంటే అక్రమ వెంచర్లు వేసి కట్టించినటువంటి అక్కడ ఎవరైతే వెంచర్ ఓనర్లు ఉన్నారో వాళ్ళని ఏమనకుండా కొని ఇల్లు కట్టుకున్నటువంటి పేదల ఇండ్లపై బుల్డోజర్ రాజ్యం, ఆ బుల్డోజర్లు ఎక్కినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఇవన్నిటి కూడా కొంత గ్యాప్ ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే వస్తుంది. ఒక శనివారం, ఆదివారం తప్ప ఎప్పుడైనా మీరు హైడ్రాకు సంబంధించినటువంటి మీ తాన పూర్తి వివరాలు ఉంటే ఎప్పుడైనా పోయి అక్కడ నోటీసు ఇచ్చి తర్వాత మీరు కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. అసలు ఎవరు కూడా అక్రమంగా రాత్రికి రాత్రి ఇల్లులు ఎత్తుకపోయేటువంటి పరిస్థితి కనిపించదు అంటూ కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది. మరొక విషయంలో ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి హైడ్రా కొట్టివేతలు కావచ్చు, తర్వాత కొండాపూర్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సున్నం చెరువుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కూకట్పల్లికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, జీడిమెట్ల, గాజుల రామారం, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో హైడ్రా అనే ఒక బుల్డోజర్ భూతమై పేదలపై విరుచుకుపడుతుందంటూ కూడా చాలామంది హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి పరిస్థితి. హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇల్లులు కూలగొట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది. అంటే ఏ విధంగా మీరు అంటే హైడ్రా అంటే ప్రభుత్వానికి కంటే గొప్పదా, హైకోర్టు కంటే గొప్పదా? అంటే ప్రభుత్వంలో ఉండి హైడ్రా అనే ఒక విధి విధానాలు లేనటువంటి ఒక సంస్థ పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టుమిట్టాడుతూ అంటే ఇష్టం వచ్చినట్టుగా చేయడాన్ని ఎలా చూడొచ్చు? హైకోర్టు చెప్పినా కూడా వినకుండా మీరు శనివారాలు, ఆదివారాలు కూల్చొద్దు, పేదల ఇండ్లపై పోవద్దు, హైడ్రాకు సంబంధించినటువంటి పలు సందర్భాలలో హైకోర్టుకు సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్లు ఉన్నా కూడా ఎందుకు కూలగొడుతున్నారంటూ కూడా రంగనాథ్కు మరియు హైడ్రాకు చురుకలు అంటించినటువంటి వైనం. అయితే ఇంకొక విషయంలో మేడ్చల్ జిల్లా సూరారం గ్రామంలో తన 2 ఫ్లాట్లను అంటే హైకోర్టు పరిధిలోనే ఉన్నటువంటి కోర్టులో కేసు నడుస్తున్నటువంటి విషయంలో ఆ ఫ్లాట్లను స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశారు హైడ్రా అంటూ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా జితేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇంజెక్షన్ ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది జితేంద్ర అనే వ్యక్తి. కానీ అయినా కూడా 2 ఫ్లాట్లను స్వాధీనం చేసుకొని హైడ్రా బోర్డు పాతడంతో అక్కడ హైడ్రా అంటే హైకోర్టు కంటే గొప్పదా? అంటే ఏ విధంగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు? హైకోర్టు కంటే మీరు ఏ విషయంలో గొప్ప వాళ్ళు, ఏ విషయంలో మీరు కొన్ని సందర్భాలు చెప్పాలంటూ కూడా హైకోర్టు సంబంధించినటువంటి వాళ్ళైతే రాత్రికి రాత్రి హైడ్రాపై కూడా పూర్తిగా రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టడం, రాత్రికి రాత్రి అంటే 800 మంది 1000 మంది ఒకసారిగా రావడం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది అంటూ కూడా హైకోర్టు గతంలో కూడా చెప్పింది. అంటే మీరు ఒక 1000 మందిని తీసుకొని ఒక ఇల్లును కూలగొట్టడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇండ్ల పరిస్థితి ఏంటి, ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి కాలనీ వాసుల పరిస్థితి ఏంటి, సడన్గా పోవడం, అక్కడ నోటీసులు లేకుండా కొట్టడం, ఇవన్నీ కూడా చేస్తే మరి ఏ విధంగా చూడొచ్చు ఈ సందర్భాలను? అంటే హైకోర్టు చెప్పినా కూడా వినకుండా అంత పవర్స్ మీకు ఎవరు ఇచ్చారు? అసలు హైడ్రాకు విధి విధానాలు ఏంటో చెప్పాలి అంటూ కూడా హైకోర్టు చురుకలంటించినటువంటి సరం. తర్వాత ఆ స్థలం స్వాధీనం చేసుకోమని
రెవెన్యూ కానీ మున్సిపల్ శాఖలు కానీ ఎవరైనా చెప్పారా అంటూ కూడా దాని మీద 48 గంటల్లో బోర్డులు తీసేయాలి, లేకపోతే సివియర్ యాక్షన్ ఉంటుంది అంటూ కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో మండిపడ్డటువంటి సందర్భం చూస్తాం. తర్వాత దానికంటే ముందు ఒకసారిగా మరొక పూర్తి సన్నివేశం చూస్తే ఎస్ఓపీలు లేకుండా హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు ముందు ఉంచిన తర్వాతే రోడ్ల పునరుద్ధరణ గురించి పనిచేయండి. హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో హైడ్రా కూల్చివేతలలో బడాబాబులను తీసుకురండి. బడాబాబులకు సంబంధించినటువంటి చెరువులలో అక్రమ కట్టడాలు కావచ్చు, ఏదైతే ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి పొంగులేటి కావచ్చు, మంత్రి వివేక్ కావచ్చు, ఇలాంటి కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇల్లులు కూడా, ఫామ్ హౌస్లు కూడా అదే ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్నాయి. అదే కూల్చడానికి దమ్ము ధైర్యం సరిపోవడం లేదా అంటూ కూడా గతంలో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ హైడ్రా మీద. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు కూడా దుర్గం చెరువుకు సంబంధించినటువంటి సరౌండింగ్లో ఉండడం, ఇంకా పలు 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 క్రియాశీలకమైనటువంటి నాయకులు, ఇప్పుడు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు ఇల్లు కూడా ఉన్నాయి. అంటే అలాంటివి కొట్టకుండా కేవలం సల్కం చెరువును టచ్ చేయనటువంటి హైడ్రా సున్నం చెరువుపై దాడి చేస్తుంటుంది. అంటే సల్కం చెరువుకు సంబంధించినటువంటి విషయం కూడా ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఒకసారిగా రెచ్చిపోయినటువంటి సందర్భం. అంటే ఫాతిమా కాలేజ్ ఏదైతే సల్కం చెరువు ఓవైసీ బ్రదర్స్ సంబంధించినటువంటిది ఉందో ఆ ఓవైసీ బ్రదర్స్ సంబంధించినటువంటి కాలేజీని టచ్ చేయకుండా ఏదైతే సున్నం చెరువు పేదల ఇండ్లు, బతుకమ్మ కుంట పేదల ఇండ్లు, ఐలాపూర్కు సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఐలాపూర్ తాండా, ఐలాపూర్ విలేజ్, అమీన్పూర్ మండలంకి సంబంధించినటువంటి కొంతమంది రిచెస్ట్ విల్లాస్ అయినటువంటి ఆ విల్లాస్ను కూడా, రిజిస్ట్రేషన్ విల్లాస్ను కూడా కూలగొట్టడం, ఇవన్నీ కూడా అంటే అక్కడ ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ ఎలాంటి యాక్షన్ ఉండకుండా అక్కడ లోన్లు తీసుకొని ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళ మీద ఎలా జులుం విధిస్తారంటూ కూడా హైడ్రాకు చురుకలాల్సినటువంటి సందర్భం. అంటే మొత్తం పేదల పక్షాన ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు, పేదల పక్షాన కాదు, ఇది పేదల గొంతులు నొక్కేటువంటి ప్రభుత్వం, ఇది ప్రజాపాలన కాదు అంటూ కూడా బీఆర్ఎస్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే దీనిపై మరి హైడ్రా ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతా ఉన్నది? హైడ్రా మరి కూల్చివేతలు అయితే ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు చెయ్యరాదు, ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు చేసే ముందు మీరు నోటీస్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుంది. నోటీస్ ఎన్నిసార్లు ఇస్తున్నది కూడా హైకోర్టుకు చెప్పాలా? మీరు ఇష్టారాధన యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఇవన్నీ కూలగొట్టే ప్రయత్నం చేయదు అంటూ కూడా హైకోర్టు మరోసారి ముచ్చెమటలు పట్టించేటువంటి హైడ్రాకు ముచ్చెమటలు పట్టించింది అనుకోవచ్చు. తర్వాత హైకోర్టు పరిధిలోనే ఉన్నటువంటి ఇంజెక్షన్ ఆర్డర్లు ఉన్నా కూడా మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా టచ్ చేయకూడదు. మీరు ఏదన్నా ఉంటే ఆ ఇంజెక్షన్ ఆర్డర్లు తర్వాత చూసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. తర్వాత హైకోర్టు కంటే హైడ్రా గొప్పది కాదు, విధి విధానాలు లేనటువంటి హైడ్రా గొప్పది. అయితే ఏ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరిస్తుందంటూ కూడా హైకోర్టు మండిపడ్డటువంటి సందర్భం.